భర్తతో అంటాది, పిల్ల ఉన్న పరిస్థితులు ఎங்க అప్పావా మన్ను ஒரு మండ మండ మండు నీ కొడుకు అంటాడు, ఏం డాడీ మట్టి బుర్ర డాడీ నువ్వు. అప్పుడు நீ என்ன சொல்லுவே? అప్పుడు నువ్వేమంటావు? என்னடா என்ன சொல்ற சொல்லியா? ఏరా నువ్వు నన్నే చూసి అంటావా ఈ మాట? మన్నుదా, నేను మట్టే. హల్లెలూయా சொல்லுங்க. ఒక హల్లెలూయా చెప్తారా సంతోషంగా? హల్లెలూయా హల్లెలూయా. తమిళనాడులో ఒక సినిమాకారం పాడుறான். తమిళనాడులో ఒక సినిమా రంగంలో ఉన్న వ్యక్తి, ఒక గాయకుడు పాడుతున్నాడు. నా తామ్రబరణి మన్ను. ఆయన ఏమన్నాడంటే, నేను తాంబరం భరణి మట్టిని, తంజావూరు మన్ను, నేను తంజావూరు మట్టిని, కుంభకోణం మన్ను, నేను కుంభకోణంలో ఉన్న మట్టి, மயிலாடுதுறை மண்ணு, నేను மயிலாடுதுறை மட்டினி. நான் ஒவ்வொரு தேசத்தையா சொல்லி 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 ஒரு தடவை ரோட்ல போறேன், இது என்னடா இப்படி சொல்றான், మనుషుడుకుள்ள இந்த మన్నుకి இருக்கிற பெருமையை பாருங்க. చూడండి, మనిషికి ఉన్న మట్టిని గుర్చిన అతిశయం పాట రూపంగా వస్తా ఉంది. పట్టాయో అదకేచ్చ విధంగా రెట్టిపాన ఆశీర్వాదం அவர் తరబోறார். ఎటువంటి కష్టాలు, కన్నీళ్లు, బాధల గుండా నువ్వు వెళ్ళినా దానికి రెండంతలైనటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి. యోబుకు రెట్టిపాన ఆశీర్వాదం, యోబుకు రెండంతల ఆశీర్వాదం, దానియేలుకు 10 మడంగు ఆశీర్వాదం, దానియేలుకు 10 అంతల ఆశీర్వాదం, అంగే ఈసాకుకు 100 మేని ఆశీర్వాదం, ఇస్సాకుకు 100 అంతల ఫలము కలిగింది. அங்கே மற்றும் அன்றைக்கு தேவனுடைய பிள்ளைகளுக்கு, தேவனுடைய ஜனங்கள் இஸ்ரவேலருக்கு 1000 மடங்கு ஆசீர்வாதம், ఇశ్రాయేలీయులైనటువంటి దేవుని బిడ్డలకు 1000 అంతల ఆశీర్వాదం కలిగింది. அடுத்தது இருக்குது, அவருடைய மனவாட்டியாய் மாறுகிறவர்களுக்கு கோடா கோடி ஆசீர்வாదம். పెళ్లి కుమార్తెగా మార్చబడేటువంటి వారికి కోటాన కోట్ల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా హల్లెలూయా. அப்பட்ட ஆசீர்வாதத்தை தேவன் இந்த கன்வென்ஷனுக்கு, மீட்டிங் கூட்டங்களுக்கு பிறகு உங்களுடைய வாழ்க்கையில் இடைப்பட போறார். అటువంటి దేవాతి దేవుడు ఈ కూటముల